హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి మనకి భారీ మొత్తంలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో దట్టు మీలాంటి వాళ్ళకి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024కి సంబంధించి సో ఇక్కడైతే మనకి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి సో 24 జూన్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరిగినాయి. సో అదేవిధంగా మనకి 24 జూలై వరకు అయితే కొనసాగుతాయి ఫ్రెండ్స్. సో 24కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు, మనకి రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి సో అదేవిధంగా లాస్ట్ డేట్ మనకి పేమెంట్కి సంబంధించి సో 25 జూలై వరకు అయితే మనకి ఉంటారు ఫ్రెండ్స్. సో దాంతోపాటు మనకి సో టెంటివ్ ఎగ్జామ్ షెడ్యూల్కి సంబంధించి సో కంప్యూటర్ టైర్ 1కి సంబంధించి సిబిటి టెస్ట్కి గాను సో టైర్ 1కి సంబంధించి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో అయితే మీకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి అదేవిధంగా టైర్ 2కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి సంబంధించి సో డిసెంబర్లో అయితే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. లెవెల్ ఆఫ్ 7కి సంబంధించి సో మనకి 44,900 నుంచి మనకి 1,42,400 రూపీస్ వరకు అయితే ఉంటారు ఫ్రెండ్స్. సో దాంతోపాటు మనకి ఇక్కడ చాలా రకాలటువంటి సో మనకి పోస్టులు అయితే వేకెన్సీ అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. సో ఇన్స్పెక్టర్ ఎక్సైజ్కి సంబంధించి సో ఇన్స్పెక్టర్ అదేవిధంగా మనకి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి సంబంధించి చాలానే అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. జూనియర్ ఆఫీసర్స్ వంటి సో డివిజనల్ అకౌంటెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, సో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్కి చాలా సో మనకి ట్యాక్స్ అసిస్టెంట్ సో అదేవిధంగా మనకి సబ్ ఇన్స్పెక్టర్ గాను సో టోటల్గా వచ్చేసి మనకి 34 విభాగాల్లో అయితే పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. సో రకరకాల పోస్టులు అటువంటివి ఉన్నాయి. సో ఇక్కడ మనకి గ్రూప్ బి అండ్ సికి సంబంధించి సో ఇక్కడ రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో 34 విభాగాల్లో అయితే మనకి భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. సో ఎస్ఎస్సి సీజీఎల్ గాను సో నోటిఫికేషన్ అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. సో దాంతోపాటు మనకి ఏజ్కి సంబంధించి సో 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దాదాపుగా మనకి సో 18 నుంచి 30 సంవత్సరాలు కొన్నిటి పోస్టులకు అయితే సో అదేవిధంగా 20 నుంచి 30 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఈ విధంగా అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో దాంతోపాటు మనకి ఇక్కడ కింద అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ నేషనాలిటీకి సంబంధించి ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీనికి ఫీమేల్ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో దాంతోపాటు మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి సో ఏజ్ లిమిట్ కానీ ఇక్కడ అయితే చూసుకో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి 5 years అయితే ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి. సో దాంతోపాటు ఓబీసీకి సంబంధించి 3 years అయితే ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసి సో మనకి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి సో బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నిషన్ యూనివర్సిటీకి సంబంధించి 60% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ అయితే సబ్జెక్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో దాంతోపాటు నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి సో స్టాటికల్ ఇన్వెస్టిగేటర్కి సంబంధించి గ్రేడ్ 2కి సంబంధించి సో డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా మనకి చూసుకోవచ్చు, ఆల్ అదర్ పోస్ట్కి సంబంధించి సో కేవలం బ్యాచిలర్స్ డిగ్రీ అయితే పాస్ అయితే చాలు ఫ్రెండ్స్. మీరు ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ ఫ్రెండ్స్, ఏదైనా డిగ్రీ ఉంటే చాలు ఫ్రెండ్స్, మీరు ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి హౌ టు అప్లై దగ్గర అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి సో ssc.gov.in అనే వెబ్సైట్లోకి మీరైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీకి సంబంధించి సో జనరల్ క్యాండిడేట్కి సంబంధించి 100 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఉమెన్ క్యాండిడేట్స్కి, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, సో దాంతోపాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి ఎటువంటి ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. ఫీ నుంచి అయితే మినహాయింపు అయితే ఉంది. సో జనరల్ వాళ్ళకి 100 రూపీస్, సో కేవలం 100 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే యూపీఐ ద్వారా అయితే పే అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ నైస్ అని అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఏపీకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఏపీకి సంబంధించి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం అనేసి సో ఈ విధంగా అయితే సో ఏపీకి సంబంధించి ఈ విధంగా అయితే ఉన్నాయి. సో తెలంగాణకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్కి సంబంధించి సో తెలంగాణకి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ 2 tiers ఇన్ ఇండికేటెడ్ బిలో అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి కింద అయితే వచ్చేసి. సో టైర్ 1 గాను అదేవిధంగా టైర్ 2కి సంబంధించి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే నిర్వహించడం ద్వారా సో వాళ్ళైతే ఎంపిక అయితే చేస్తారు ఫ్రెండ్స్.
సో నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు స్కీమ్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి సో సబ్జెక్ట్ చూసుకుంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి సో 25 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో 50 మార్క్స్ అయితే ఉంటాయి. సో జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25 క్వశ్చన్స్ వస్తాయి. సో 50 మార్క్స్ అయితే ఉంటాయి. సో దాంతోపాటు క్వాంటిటీ యాప్టిట్యూడ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ వస్తాయి. సో 50 మార్క్స్ అయితే ఉంటాయి. సో అదేవిధంగా లాస్ట్కి సంబంధించి ఇంగ్లీష్ కంపారిజన్కి సంబంధించి సో 25 to 50 అయితే మార్క్స్ అయితే ఉంటాయి. సో టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 1 hour 20 minutes అయితే మీకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు టైర్ 1కి సంబంధించి సో ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే మీరైతే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దాంతోపాటు మీకు స్కీమ్ ఆఫ్ టైర్ 2కి సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు. టైర్ 2కి సంబంధించి సో పేపర్ 1 2 hours and 15 minutes అయితే టోటల్ వచ్చేసి టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో సబ్జెక్ట్ చూసుకుంటే సెక్షన్ 1 మోడల్లో సో మనకి మ్యాథమెటిక్స్ అబిలిటీస్, అదేవిధంగా మోడల్ 2కి సంబంధించి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి సో టోటల్గా వచ్చేసి మనకి 180 మార్క్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో 60 సో దీనికి 30 దీనికి 30 అయితే ఉంటుంది. మనకి సెక్షన్ 2కి సంబంధించి సో మోడల్ 1 ఇంగ్లీష్కి సంబంధించి సో ఇంగ్లీష్ కంపారిజన్కి సంబంధించి సో దాంతోపాటు మోడల్ 2 జనరల్ అవేర్నెస్కి సంబంధించి సో సెక్షన్ 3కి వచ్చేసి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ మోడల్కి సంబంధించి సో సెక్షన్ 2 అదేవిధంగా సీజన్ 2 సెక్షన్ 3కి సంబంధించి సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ మోడల్కి సంబంధించి డేటా ఎంట్రీ టాస్క్కి సంబంధించి సో మనకి ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో పేపర్ 2కి సంబంధించి స్టాటిస్టిక్స్కి సంబంధించి 100 అయితే ఉంటాయి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఈ భాగాలకు సంబంధించి సో మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అదేవిధంగా ఫిజికల్ టెస్ట్కి సంబంధించి మనకైతే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో ఇన్స్పెక్టర్ సో సిబిఐసికి సంబంధించి సో అదేవిధంగా మనకి సిబిఐసికి సంబంధించి సిబిఎన్కి సంబంధించి సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి సంబంధించి సో ఎన్సిబి ఎంహెచ్ఏ అదేవిధంగా సిబిఐకి సంబంధించి ఎన్ఐకి సంబంధించి సో వీటికి సంబంధించి మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. మేల్కి సంబంధించి సో మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి సో హైట్ వచ్చేసి 157.5 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో చెస్ట్కి సంబంధించి 81 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అయితే మినిమం వచ్చేసి 5 సెంటీమీటర్స్ పెరగాల్సి అయితే ఉంటుంది. సో మీరు గాలి పీల్చుకున్నప్పుడు అయితే 5 సెంటీమీటర్స్ అయితే పెరగాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ టెస్ట్కి సంబంధించి సో వాకింగ్ టెస్ట్లో 100 meters in 15 minutesలో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో సైక్లింగ్ 8 kilometers in 30 minutesలో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దాంతోపాటు ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి సో ఫిజికల్ స్టాండర్డ్ మినిమం వచ్చేసి మనకి సో హైట్కి సంబంధించి సో 152 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో దాంతోపాటు వెయిట్కి సంబంధించి మినిమం వచ్చేసి 48 kgs అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఫిజికల్ టెస్ట్కి సంబంధించి వాకింగ్లో మనకి 1 km in 20 minutesలో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో సైక్లింగ్కి సంబంధించి 3 km in 25 minutesలో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫీమేల్ క్యాండిడేట్కి సంబంధించి ఇదైతే సో ఇది ఫ్రెండ్స్ ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి సో పూర్తి నోటిఫికేషన్ అయితే సో మనకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 గాను సో మనకైతే నోటిఫికేషన్ అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కేవలం డిగ్రీతోని ఈ ఉద్యోగాలు అయితే భారీ ఉద్యోగాలు అయితే సో భర్తీ అయితే చేయాలి. సో మనకి ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 24 జూన్ నుంచి మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో దాంతోపాటు లాస్ట్ డేట్కి సంబంధించి సో 24 జూలై వరకు అయితే కొనసాగుతారు ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేసి. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో దట్టు మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.